దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 27th January 2024. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? ఆదికాండము 24వ అధ్యాయము 52వ వచనము. జెనెసిస్ చాప్టర్ 24 and verse 52. అబ్రహాం సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారము చేసెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక శుభకార్యము జరిగింది, ఒక మంచి కార్యము జరిగింది. ఆ కార్యము జరిగిన వెంటనే అబ్రహాము సేవకుడు ఎలియాజరు ఏం చేశాడంటే సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేశాడు, సాష్టాంగపడి దేవుణ్ణి ఆరాధించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనందరి జీవితంలో అనేకమైన శుభకార్యాలు చేస్తున్నాడు. మనము ఉదయము సజీవులుగా లెగుస్తున్నాము, శుభకార్యము. దినమెల్ల మన పనులు చేయగలుగుతున్నాము, నడవగలుగుతున్నాము, శుభకార్యము. అంత మాత్రమే కాదు, నువ్వు అడిగిన దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే అత్యధికంగా నువ్వు పొందుకుంటున్నావు. మంచి ఆరోగ్యము కలిగి ఉన్నావు, శుభకార్యము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అక్కడ వివాహ సంబంధమైన శుభకార్యము జరిగింది. ఎలియాజరు సాగిలపడి యెహోవాకు నమస్కరించాడు. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. జెనెసిస్ చాప్టర్ 24 and verse 52. And it came to pass when Abraham's servant heard their words that he worshipped the Lord, bowing himself to the earth. He worshipped the Lord. ఓ దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడు చేసిన మేలు, నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలు బట్టి నువ్వు ఎలా స్పందించాలి? దేవుణ్ణి ఆరాధించాలి. యు హావ్ టు వర్షిప్ ద లార్డ్. నమస్కరించాలి. ప్రభా, ఈరోజు నేనేమై ఉన్నాను, కేవలం నీ కృపను బట్టి అయి ఉన్నానని దేవుని నమస్కరించాలి. హిందీ में पढ़ेंगे उत्पत्ति का पुस्तक, उसमें 24th चैप्टर और 52nd वचन पढ़ रहे हैं. उनका यह वचन सुनकर इब्राहिम के दास ने भूमि पर गिर के यहोवा को दंडवत किया. प्रभु को धन्यवाद. एक शुभ कार्य हुआ इब्राहिम के बेटे इसहाक के जीवन में. एक शुभ कार्य जब हुआ तो इब्राहिम का सेवक जो इलियाजर है, झुक के प्रभु को धन्यवाद किया, धन्यवंत किया, पूजा किया. ओ प्रभु को धन्यवाद, प्रभु को महिमा देते. प्रिय भाइयों बहनों, परमेश्वर हमारे जीवन में बहुत से कार्य, शुभ कार्य कर रहे हैं. हम सुबह उठ रहे हैं, शुभ कार्य है. हम खा रहे हैं, शुभ कार्य. हम चल रहे हैं, शुभ कार्य है. उससे भी बहुत कार्य कर रहे हैं जीवन में, जो हम सोच भी नहीं सकते, वो सब कर रहे हैं. तो हमें क्या करना चाहिए? हमें परमेश्वर को धन्यवाद करना है, ऐसा धनवंत करना, धन्यवाद करना है, प्रभु को महिमा देना है. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీవు చేయాల్సింది నువ్వు చెయ్యకుండా దేవుని యొక్క దీవెనలో సంపూర్ణంగా నువ్వు అనుభవించలేవు. నువ్వు దేవుని ఆరాధిస్తున్నావా? నువ్వు ఏమై ఉన్నావు? ఇది దేవుని కృపను బట్టి అయి ఉన్నావని నువ్వు ఆరాధిస్తున్నావా? నీ జీవితంలో జరుగుతున్న కార్యాలన్నిటిని బట్టి దేవుని ఆరాధిస్తున్నావా? ఓ దేవునికి స్తోత్రము కలుగునుగాక. మానవుని యొక్క బలహీనత లేని దాన్నే, జరగని దాన్నే పట్టుకొని నాకు జరగలేదు, నాకు లేదు, నాకు లేదు అని మానవుని యొక్క నైజము లేని దానిని పట్టుకుంటాడు. కానీ దేవుడు నీకు ఎన్నో కార్యాలు చేస్తున్నాడు, ఎంతో విధంగా దేవుడిని ఆశీర్వదిస్తున్నాడు. దేవుని పూజిస్తున్నావా? నీవు దేవుని ఆరాధిస్తున్నావా? పూర్ణ హృదయముతో దేవుని సేవిస్తున్నావా? ప్రార్థన చేసుకున్నాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, Lord, I thank you for everybody who is partaking in this devotion today, Lord.
లెట్ దెమ్ ఆల్ బీ ట్రూ వర్షిపర్స్ గాడ్. యథార్థమైన ఆరాధికులుగా నీ బిడ్డలందరినీ కూడా నీవు మార్చి దీవించమని ప్రార్థన చేస్తున్నాను. అవును తండ్రి ప్రభా, నిన్ను ఆరాధించు వారు ఆత్మలో సత్యంలో ఆరాధించవలనని నీ వాక్యము ద్వారా మాట్లాడిన వాడా, ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరూ నాయన ఆరాధన ఎటువంటిదో, ఆరాధన ఏమై ఉన్నదో నేర్చుకొని నేను ఆరాధించుటకు సహాయం చేయండి నాయన. దేవా, మేము వినింది మేము చూసింది కాదు నాయన, నీవు మాకు చెప్పినదే ఆరాధన ప్రభా. ఆరాధన చేటుకు కృపద ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచి బలపరచండి స్తోత్రం. ఉద్యోగంలో వ్యాపారం చేసిన బిడ్డలందరికీ నువ్వు తోడుగా ఉండి మరి ప్రతి అవసరాన్ని తీర్చి నీ మహిమ పొందుకోమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. చదువుకుంటున్న బిడ్డలందరినీ దీవించి వారు చదువంతట్లో కూడా మీ తోడు నీడ దయచేసి కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. ఉద్యోగం కొరకు ఎదురు చూసిన బిడ్డలందరూ కూడా మీరు బలపరిచి దీవించిన స్తోత్రం అయ్యా. వారి జీవితాన్ని నువ్వు దేవ ఆశీర్వదించినందుకు స్తోత్రంలో చెల్లిస్తున్నాను తండ్రి. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధింపు చేసి కాపాడడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన బిడ్డలందరూ దీవించండి అయ్యా. దేవా, నీవు చేసిన మేలును బట్టి ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఆరాధించటకు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తుండగా సహాయం చేయని, దేశాన్ని కాపాడి రక్షించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, ఈ దేశాన్ని దీవించినందుకు స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తుండగా నీవు మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది నాము తండ్రి, ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి యందు నెరవేర్చబడు. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయం. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన దగ్గరికి తప్పించము, ఎందుకంటే రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండునుగాక. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.